నమస్తే కడప వార్త. ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ట సిఐ బాబు, ఎస్ఐ శివప్రసాద్ కథనం మేరకు నంద్యాల జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన హరికుమార్ నాయుడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో తిరుపతిలో ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి అతని సోదరుడితో కలిసి బయలుదేరాడు. వీరే కాకుండా మహానందిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నిజాం సునీల్ కుమార్ నాయుడు వీరితో పాటు కారులో బయలుదేరి వెళ్లారు. మరో సోదరుడి కుమారుడు తేజస్వరి నాయుడు 19, స్నేహితులు అక్కబోయిన వినోద్ కుమార్ 29, బస్తూరి ధర్మారెడ్డి 25 కూడా వీరి వెంట తిరుపతి వెళ్లారు. అక్కడ హరికుమార్ నాయుడికి ఆసుపత్రిలో చేర్పించి తిరుగు ప్రయాణమయ్యారు. ఒంటిమిట్ట మండలం నడింపల్లె సమీపానికి వచ్చేసరికి కడప నుండి తిరుపతి వెళ్తున్న అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న తేజస్వర నాయుడు, వినోద్ కుమార్, ధర్మారెడ్డి అక్కడికక్కడే మరణించారు. సునీల్ కుమార్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వెనకనే వస్తున్న పోలీసు రక్షక వాహనం బస్సును, ఆ తర్వాత పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. దీనిని నడుపుతున్న రఘునాథ నాయుడు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీకి సంబంధించిన విద్యుత్ బస్సు ముందు భాగం దెబ్బతినింది. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ 3 వాహనాలు క్షణాల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి ఢీకొని ఒక్కసారిగా అక్కడ భయంకరమైన శబ్దం రావడంతో ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థం కాలేదు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ శివప్రసాద్, సిఐ బాబు, కడప డిఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.